వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీలో చూడబోయేది సింపుల్గా ఉండే టేస్ట్గా ఉండే అన్నంలోకి చపాతీలోకి టమాటా ఎగ్ కర్రీ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 3 యాలక్ పలుకులు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క. మసాలా అంతా ఆయిల్ కొద్ది వేగిన తర్వాత 1 కప్పు వచ్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్ది కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా కొద్దిగా బాగా కలర్ మారిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఒక 4 టమాటాలని సన్నగా కట్ చేసుకొని టమాటాలని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలకి మూత పెట్టేద్దాం. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూద్దాము. ఇప్పుడు మన టమాటా వచ్చి బాగా మగ్గింది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారపొడి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అంతే, ఇంకా గరం మసాలా అవసరం ఉండదు మనకి, ఎందుకంటే ముందుగా మనం చెక్క, లవంగా, యాలక పలుకులు వేసాం కదా, అదే సరిపోతుంది. మనం వేసుకున్న టమాటా మసాలా ఇవన్నీ బాగా మగ్గిల దగ్గరికి అయ్యేంత వరకు మనం ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలకి ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 4 గుడ్లని పగలగొట్టుకొని వేసుకుందాము. నేను వచ్చి 4 గుడ్లు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొక 2 గుడ్లు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇలాగ 4 గుడ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. మనం మూత తెద్దాము. మంట వచ్చి సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. హైలో పెట్టేస్తే కింద అయితే పట్టేస్తుంది. ఇప్పుడు ఇలా ఉడికిన గుడ్లన్నీ ఇలాగ రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకున్న తర్వాత మరి 1 నిమిషం మూత పెట్టుకుంటే ఉడికిపోతుంది మనకి. ఇలాగ 1 నిమిషానికి మూత పెట్టేద్దాం. ఇప్పుడు 1 నిమిషం అయిపోయింది. ఇప్పుడు మరోవైపు ఇలా తిప్పుకుందాము. చూసారా, ఇప్పుడు మన గుడ్లన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా పైన అయితే కొత్తిమీర అయితే కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఒక పొడుపు కథ వేస్తాను, అది మీరు ఇప్పాలి. ఎర్రటి పండు మీద ఈగైనా వాళ్ళదు, అది ఏమిటి? అంతే ఫ్రెండ్స్, మనకైతే సింపుల్గా అయితే ఎగ్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకైతే ట్రై చేయండి. బాయ్.